సోరియాసిస్ అనేది చాలా మొండి చర్మ వ్యాధి. దీన్ని మనం సైకోసోమాటిక్ డిజార్డర్ అంటాం. అంటే మనసుకు శరీరానికి సంబంధించింది. కొన్నేమో మనసుకు సంబంధించినట్టు ఉంటాయి, కొన్నేమో శారీరక కారణాలు ఉంటాయి. సోరియాసిస్ ఏమో 2 కారణాల వల్ల వస్తుంది. అయితే అసలు సోరియాసిస్లో ఏం జరుగుతుంది అంటే ఈ చర్మం పైన చేప పొలుసులాగా ఎక్కువగా ఊడిపోవటం జరుగుతుంది. జనరల్గా మన చర్మంలో 7 పొరలు ఉంటాయి. కింది పొర నుంచి కొత్త కణాలు ఉత్పత్తి అయి పై పొరకు పైకి వస్తుంటాయి. కింది 7వ పొరలో మనకు 26 నుంచి 30 రోజులకు కొత్త కణాలు ఉత్పత్తి కావటానికి బదులు 4 నుంచి 5 రోజుల్లోనే కొత్త కణాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ ఎక్కువగా ఉత్పత్తి అయినటువంటి కణాలు పై పొరకు రావటం జరుగుతుంది. ఆల్రెడీ పై పొరలో పాత కణాలు ఉంటాయి. ఇవి వచ్చి వాటిపైన ఫోర్స్ చేయటం వల్ల ఆ ఒత్తిడికి పై పొర అనేది చర్మం చేప పొలుసులాగా ఊడిపోవటం జరుగుతుంది. ఇది మెయిన్ సోరియాసిస్ యొక్క పెథాలజీ ఏంటంటే కణాలు ఎక్కువగా విభజించదటం.